बाल गंगाधर तिलक अमर रहे, बाल गंगाधर तिलक चंद्रशेखर आजाद अमर रहे। మన కడప జిల్లా కోఆర్డినేటర్ మరియు కడప అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ సుఖశ్రీనివాస్ గారి జన్మదినం. అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో నటన, అపనమ్మకం, అవినీతి ఇలాంటి ఉన్న నాయకులే ఉన్నారు. ఇటువంటి రాజకీయంలో ఇప్పుడు స్వచ్ఛమైన నిజాయితీతో స్వశక్తితో ఉన్న రాజకీయ నాయకులు చాలా అడుగువాడరు. అలాంటి వ్యక్తి మన సుఖశ్రీనివాస్ గారు. అటువంటి నాయకుడు మన కడప జనసేన మనందరికీ గర్వకారణం. అటువంటి వ్యక్తి జన్మదినం జరుపుకోవడం మనం ఎంతో పుణ్యఫలం చేసుకున్నాం అనుకుంటాం. అదేవిధంగా ఈరోజు బాలగంగాధర్ తిలక్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు పుట్టిన రోజు మనసారా మనకు అదృష్టము. ఇటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా రాబోయే కాలంలో కడపలో ప్రజలకు ఉన్న కష్టాలు కానీ తిరిగి రాజకీయంగా మనం ఎంతో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. రాబోయే ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, అన్నింటిలో ఆయన ఆధ్వర్యంలో మనం విజయకేతనం వెళ్ళడానికి ఈ పొద్దు నుంచి మనం కంకణం కట్టుకొని కష్టపడి ప్రతి ఒక్కరు పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు జరుగుతాయి. అలాంటి వ్యక్తి దగ్గర మనం అందరూ పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయలేము. అలాంటి వ్యక్తి ఆలోచనలు దగ్గర ఉన్న వ్యక్తి శ్రీనివాస్ గారు. లేకపోతే రాబోయే మేయర్ సీట్ కూడా ప్రపోజల్ పెట్టినాము. దానికి కలిగి కష్టపడి దాన్ని గెలిపించుకొని దీని వాడలో కడప ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. మరొకసారి కడప ప్రజల తరఫున, మన జనసేన తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తున్నాం. మన ఆత్మాభిమానాన్ని, మన ఆత్మగౌరవాన్ని మర్చిపోయి ఆత్మని మర్చిపోయినటువంటి జన్మించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నటువంటి లక్ష్యాలలో వారందరూ కూడా జనసేన సైనికులు. అలాగే ప్రతి ఒక్కరు కూడా కడప జిల్లా ప్రధానిగా మీరందరూ కూడా వచ్చి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మీరందరూ వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా
సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలో మన యొక్క దేశ సంస్కృతి గురించి, దేశ సంప్రదాయాల గురించి, అలాగే మన యొక్క ఏదైతే ధర్మం ఉందో సనాతన ధర్మంతో పాటుగా మంచితనం, మానవత్వం గురించి, ఏ విధంగా ఈ భూమిని ఎలా కాపాడుకోవాలి, ఈ మట్టికి మనం ఏ విధంగా న్యాయం చేయాలి అన్న విధంగా ఒక మెసేజ్ ఉంది ఆ సినిమాలో. అటువంటి సినిమాని ఖచ్చితంగా మన ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రజలకంతా చూపించింది ఆ సినిమాని. ఆ సినిమాలో ఉన్న మంచి గురించి అందరికీ తెలియజేసి ప్రజలందరూ కూడా చూడాలి. ఆ యొక్క మెసేజ్ ద్వారా, ఆ సందేశం ద్వారా ప్రజలందరూ కూడా ఒక మంచి వైపుకి, ఒక మంచి రాజకీయం వైపుకి, ఒక మంచి పరిపాలన వైపుకి ఎలా ఉండాలని కోరుకుంటున్నారో ఆ విధంగా వాళ్ళకి ఒక స్ఫూర్తిని కలిగించే విధంగా, దశ చూపించే విధంగా ప్రజలందరికీ కూడా పరిపాలన అంటే ఇలా ఉండాలి, మన దేశం ఇలా ఉండాలి, నాయకుడు ఎలా ఉండాలి అని ఏ విధంగా వాళ్ళకి దిక్సూచిలాగా ఆ సినిమా నిలబడబోతా ఉంది. అటువంటి సినిమాని మన భుజాలపైన తీసుకొని మన నాయకుడి ఆశయాల మేరకు మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆ సినిమాను చూడండి. ఎందుకంటే ఏదో కమర్షియల్ సినిమాని అనుకోవద్దండి. ఈ కమర్షియల్ మీకు కావాల్సిన అన్ని హంగులు ఉంటాయి. అలాగే ఈ సినిమాలో ఏ సినిమాలో లేని విధంగా దేశం గురించి, సంస్కృతి గురించి, మానవత్వం గురించి, మన సనాతన ధర్మం గురించి ఆయన ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది, మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క ఆలోచన లక్ష మెదళ్ళని కదిలిస్తుంది అన్నట్టుగా, ఒక్క మాట కొన్ని లక్షల మందికి వేదమవుతుంది ఆయన సినిమా కొన్ని కోట్ల మందికి ఆదర్శం అవుతుంది, చాలా మంది ఫాలో అవుతారు. కాబట్టి అటువంటి గొప్ప మెసేజ్ ఉన్నటువంటి ఆ సినిమాని మనం తప్పకుండా ఆదరించాలి. ముందు మన జన సైనికులందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో సహా ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమాను చూడండి. అలాగే మీ మిత్రులకి, మీ బంధువులకి, ఈ సమాజానికి కూడా ఆ సినిమా చూపించి ఆ సినిమాలో ఏ మెసేజ్ ఉందో ఆ మెసేజ్ ప్రతి ఒక్కరికి గుండెకు చేరేలాగా మనమందరం కృషి చేద్దాం. ఆ సినిమాని గొప్పగా విజయవంతం చేసి మన నాయకుడికి ఒక కానుకగా ఇద్దామని ఈరోజు మన ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ మరియు కడప అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ శంకర్ శ్రీనివాస్ గారి జన్మదిన మహోత్సవం కడప జనసేన పార్టీ కార్యాలయంలో జరుపుకున్నాము. దీంతోపాటు బాలగంగాధర తిలక్ అలాగే చంద్రశేఖర్ ఆజాద్ గారి ఇద్దరి జయంతి వేడుకలు కూడా కలిపి జరుపుకోవడం, ఇద్దరు పుట్టినరోజే మన శంకర్ జరపడం ఒక శుభకార్యం. ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ జరిగింది. వెంటనే అనాశ్రమంలో భోజనాలు ఉంటాయి, అనేక సేవా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఈరోజు హరిహర విరమల సినిమా రిలీజ్ కావడం కూడా ఒకది. సాయంత్రం బైక్ ర్యాలీ కూడా ఉంది. శంకర్ శ్రీనివాస్ గారు కడప జిల్లా రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఆయన యొక్క ముద్ర వేసుకుంటూ పోతున్నారు. రాబోయే కాలంలో జనసేన నుండి గట్టిగా కడప నుంచి అసెంబ్లీకి అలాగే పార్లమెంట్ స్థానాలు కూడా గట్టి పోటీ ఇవ్వడానికి శంకర్ శ్రీనివాస్ గారు సిద్ధమయ్యారు. అనేక రాజకీయ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు చేసి వ్యాపార సంస్థలు కూడా అభివృద్ధి చెందుతున్న శంకర్ శ్రీనివాస్ గారికి కడప జనసేన ఉమ్మడి కడప జిల్లా నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్, కడప అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ శంకర్ శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కడప జనసేన పార్టీ ఆఫీస్లో కేక్ కటింగ్ ప్రోగ్రాం జరిగింది. అదేవిధంగా 12:30కు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. శంకర్ శ్రీనివాస్ గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎంతో యువతకు ఆదర్శంగా ఉండాలని, అదేవిధంగా రాబోయే ఎలక్షన్లలో మేయర్గా పోటీ చేయాలని అనుకుంటున్నాం. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మేయర్గా పోటీ చేస్తే ఆయన గెలిపించుకోవడానికి కూడా సాయశక్తులా మేము పోరాడతాం. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేకి వచ్చినా కూడా సార్ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. శ్రీ శంకర్ శ్రీనివాస్ గారు ఎంతో నీతి నిజాయితీ గల వ్యక్తి. అలాంటి వ్యక్తికి కడప అసెంబ్లీలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా శంకర్ శ్రీనివాస్ గారు ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చి మరీ జనసేన పార్టీలో జాయిన్ అయినారు. అలాంటి వ్యక్తిని మనం నీతి నిజాయితీ గల వ్యక్తి శంకర్ శ్రీనివాస్ గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు తగ్గట్టుగా అనుగుణంగా ఆయన ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తిని మనము పోగొట్టుకోకూడదు. అలాంటి వ్యక్తిని దగ్గర చేసుకొని జనసేన పార్టీలో ఆయనకు మంచి స్థానం కల్పించవలసిందిగా కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై శంకర్ శ్రీనివాస్ గారు. హ్యాపీ బర్త్డే టు శ్రీ శంకర్ శ్రీనివాస్ సార్. జనసేన పార్టీ కడప ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మరియు కడప అసెంబ్లీ ఇన్ఛార్జ్ శంకర్ శ్రీనివాస్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.